ఓకే దేని మ్యామ్. నేను గురించి చెప్తాను. ఒక అవేర్‌నెస్ క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే లైక్ ఇన్ సూన్ ఏఐ కోర్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం మన దగ్గర. ఓన్లీ డిజిటల్ మార్కెటింగే కాకుండా. ఓకే మ్యామ్. హ్మ్. లైక్ ఇప్పుడేంటంటే మాక్సిమం ఏఐ లేకుండా జాబ్స్ రావట్లేదు. ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్‌లో మనం ఏఐ టూల్స్ చెప్తున్నాము. అది సరిపోతుంది. అది కాకుండా ఇంకా సెపరేట్‌గా ఏఐ క్లాసెస్ అన్నమాట. ఓకే. అది వేరే అంత డెవలప్‌మెంట్ సైడ్ ఉంటది. ఓకే మ్యామ్. అవి చేస్తున్నాం. దానికోసం అనేసి అవేర్‌నెస్ క్లాస్ ఒకటి పెడుతున్నాము. ఆ అవేర్‌నెస్ క్లాస్‌కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓన్లీ 1 డే ఉంటుంది. ఒక 1 అవర్ ఉంటుంది క్లాసు. సాటర్‌డే ఓకే మ్యామ్. 11-12. ఓకే అయిపోయిన మ్యామ్. తర్వాత రికార్డింగ్ క్లాస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అదైనా కూడా షేర్ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంది అంటే. ఓకే మ్యామ్. అంటే ఐ మీన్ వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నా, నేర్చుకోకపోయినా బట్ ఏంటంటే ఇప్పుడు ఫాస్ట్‌గా చేంజెస్ వస్తున్నాయి మనకి. చాలా చేంజెస్ వస్తున్నాయి. చాలా ఫాస్ట్‌గా. అంటే లైక్ ఇన్ని సంవత్సరాల నుంచి మనకు ఒకేలా ఉన్న వర్డ్ ప్రెస్ నిన్న మీ క్లాస్ చెప్పే టైంకి చాలా న్యూ ఫీచర్స్ తీసుకొచ్చి యాడ్ చేసేసాడు. ఈ ఫాస్ట్‌గా. ఆ! ఆ! అంటే అవును మ్యామ్. ఇప్పుడు టైం మనం బయట ఇంత ఫాస్ట్ వరల్డ్ మనం అదే వేలో ఉన్నామంటే జాబ్స్ తెచ్చుకోవడం ఫ్యూచర్‌లో చాలా కష్టం అన్నమాట. అవును మ్యామ్. ఇప్పుడు మనం 10థ్ అయిపోయిన దగ్గర నుంచి ఇంటర్ దగ్గర నుంచి అదే ప్లానింగ్‌లో ఉంటే నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఫాస్ట్‌గా జాబ్స్ తెచ్చుకునే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఎందుకంటే ఇప్పుడొచ్చే జనరేషన్‌కి ఆల్రెడీ చిన్న క్లాసెస్‌లోనే ఏఐని ఇంక్లూడ్ చేయడము, క్లాసెస్ చెప్పడం చేస్తున్నారు. ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నోళ్ళకి వాళ్ళు ఆల్రెడీ ఒక ఫీల్డ్‌లో ఉన్నారు. వాళ్ళకి అప్‌డేట్స్ వస్తుంటే వాళ్ళు నేర్చుకుంటూ వాళ్ళ ఫ్లోలో ఎళ్ళిపోతారు. ఎవరికి ప్రాబ్లమ్ అంటే ప్రెజెంట్ ఇప్పుడు బయటకొచ్చే వాళ్ళకి ప్రాబ్లమ్. ఇంతకుముందు ఏఐ లేదు. ఆ ఏఐ నేర్చుకోవట్లేదు. అలాగే ఇప్పుడు బయటకొచ్చినాక ఈ చేంజెస్ మొత్తం ఒకేసారి అడాప్ట్ చేసుకోవాలన్నా కూడా అడాప్ట్ చేసుకోవడానికి కష్టం కాబట్టి ఓకే మ్యామ్. ఇప్పుడు మనం ఫ్యూచర్‌లో ఎలా అంటే లైక్ స్టడీ అయిపోయిన తర్వాతైనా ఒక 6 మంత్స్ టైమ్ స్పెండ్ చేసుకొని ఎట్లా కెరియర్‌ని బిల్డ్ చేసుకోవాలి. ఆల్రెడీ జాబ్ చేస్తున్నారనుకోండి వాళ్ళ లైఫ్‌లో ఎట్లా అప్‌డేట్ చేసుకుంటూ వాళ్ళ ఫ్యూచర్ ఎళ్ళాలి. బిజినెస్ స్టార్ట్ చేసామంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏఐ మీదే డిపెండ్ అయినాయి కాబట్టి వాళ్ళు ఏఐకి ఎలా మైగ్రేట్ అవ్వాలి. వాళ్ళ బిజినెస్‌ని ఇంక్లూడ్ చేసుకోవడానికి ఇట్లా దాని గురించి ఉంటుంది. నేను మా ఫ్రెండ్స్‌కి చెప్తాను మ్యామ్. హ్మ్. అంటే వాళ్ళేం కోర్స్ జాయిన్ అవేర్ ఒకవేళ ఫ్రీ క్లాస్‌కెళ్తే కోర్స్ జాయిన్ అవ్వాలి ఇలాంటివేం అవసరం లేదు. జస్ట్ అవేర్‌నెస్ ఆ! క్లాస్ చెప్తే ఆ ఒక్క అదే చెప్తాను. మీ ఫ్రెండ్స్ అండ్ మీ గ్రూప్స్ ఉంటాయి కదా! మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ అన్నీ తెలిసిన ఆ! వాళ్ళు. ఆ గ్రూప్స్‌లో హ్మ్. ప్రమోట్ చేయండి జస్ట్. ఓకే మ్యామ్. హ్మ్. నిన్నేంటంటే ఆల్మోస్ట్ మనం ఒక పేజ్ సెటప్ అనేది చేసాం. అంటే ఇదే ఫీచర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పేజీకి మనం యూజ్ చేస్తాం. కొత్త ఫీచర్స్ అయితే ఏముండవు. మొత్తం ఇట్లానే సెటప్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ మనం వెళ్తామనమాట. లైక్ నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటంటే ఇక్కడ కాంటాక్ట్ పేజీ ఉంది గదా! ఈ కాంటాక్ట్ పేజీలో మనకి ఇక్కడ ఫార్మ్ రావాలి. అలాగే మ్యాప్స్ రావాలి. అడ్రెస్‌లు యాడ్ చేసుకోవడానికి కావాలి. ఈ కాంటాక్ట్ పేజ్ యాడ్ చేయాలంటే మనకొక కాంటాక్ట్ ఫార్మ్‌లో నేము, ఈమెయిల్ ఐడీ, ఫోను నంబరు, టెక్స్ట్ మెసేజ్, సబ్మిట్ బటన్ ఇలా యాడ్ చేస్తాం. ఇవి ఎలా యాడ్ చేయాలి అంటే డైరెక్ట్‌గా మనం ఇక్కడ ఏమి యాడ్ చేయడానికి ఉండదు. దీంట్లో మనం ఏం చేయాలంటే ఇంకొక ప్లగిన్‌ని యాడ్ చేసుకోవాలి. ఈరోజు మొత్తం మన టాపిక్స్ అంతా ఈ ప్లగిన్స్‌లోనే ఉంటుంది. ప్లగిన్స్ వచ్చేసి ఫార్మ్స్. ఈ ఫార్మ్‌లో అనే టైప్ చేయొచ్చు. లేకపోతే డబ్ల్యూపీ ఫార్మ్ అంటే ఏంటి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ ఉన్నాయన్నమాట. ఫార్మ్ కాంటాక్ట్ ఫార్మ్ 7 అని అట్లైక్ ఇట్లా ఉన్నాయి. బట్ మనం ఇది యూజ్ చేస్తున్నాము. ఇక్కడొచ్చేసి ఈ ప్లగ్‌ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని యాక్టివ్ చేస్తాం. యాక్టివ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనకిక్కడ
ఫామ్ అనేది యాడ్ అయింది. యాక్టివ్‌లో ఉంది. ఈ ఫామ్ మనం డిజైన్ జేసుకోవాలి. మనకి ఏ ఫీల్డ్స్ కావాలి, ఎలా కావాలనేది మనమే ఓన్‌గా జేసుకోవాలి. ఇదొచ్చేసి మనకి కోడింగ్ ఏం అవసరం లేదు. కంప్లీట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ప్రాసెస్. ఇక్కడ మనం యాడ్ చేస్తే ఇక్కడ మనకి వచ్చేస్తుందనమాట యాడ్ అయ్యి. ఇక్కడ డబ్ల్యూపీ ఫార్మ్స్ అని వచ్చింది కదా! ఇక్కడ క్లిక్ చేసి మనము ఓపెన్ చేస్తే మనకి ఇట్లా మనకి ఎన్విరాన్మెంట్ అనేది వస్తుంది. లైక్ ఇక్కడొచ్చేసి యాడ్ ఎ న్యూ ఫార్మ్ ఇక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ప్లస్ యాడ్ న్యూ అని ఉంది. ఇక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి కొత్త ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. ఎంటిటీస్ కానీ, పేమెంట్స్, డీటెయిల్స్ కూడా కొత్త కొత్తవన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చారు. లైక్ ఇప్పుడు ఒక ఫార్మ్ అనేది క్రియేట్ చేద్దాము. తర్వాత దీంట్లో ఉన్న ఫీచర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫార్మ్ క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ మనకిట్లా ఒక ఆప్షన్ అయితే మనకి వచ్చింది. లైక్ ఇక్కడొచ్చేసి జనరేట్ విత్ ఏఐ అని ఉంది. ఈ ఫార్మ్ గనుక జనరేట్ చేసుకోవాలంటే మనం ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి, మాకు ఈ ఫీల్డ్స్ కావాలి, ఇలా కావాలి అని మనం ఇచ్చేస్తే డైరెక్ట్‌గా ఫార్మ్ బిల్డ్ అవుతుంది. బట్ ఇది బిల్డ్ చేయాలంటే మనం పెయిడ్ వెర్షన్ తీసుకోవాలి. ఫ్రీ వెర్షన్‌లో రాదు. ఫ్రీ వెర్షన్‌లో మనకి ఏమేమి అవైలబుల్ ఉన్నాయంటే 4 మాత్రం ఉన్నాయి. ఒకటి ఏఐని ఇచ్చాడు గానీ క్రియేట్ చేసుకోవచ్చు కానీ ఇది యూజ్ చేసుకోవాలంటే మాత్రం మనం పెయిడ్‌కి ఎళ్ళాల్సిందే. లైక్ బ్లాంక్ ఫార్మ్ ఇచ్చాడు. మనం ఓన్‌గా డిజైన్ జేసుకోవడానికి. ఆల్రెడీ సింపుల్ కాంటాక్ట్ ఫార్మ్ ఇచ్చాడు. దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే ఇదొకటి ఇంకో న్యూస్ లెటర్స్‌కి ఒకటిచ్చాడు. ఇంకా రిమైనింగ్ ఇవన్నీ యూజ్ చేసుకోవాలంటే ఇవంతా కూడా మనం అప్‌గ్రేడ్ చేసుకోవాలి. అప్‌గ్రేడ్ టు ప్రో అని ఇచ్చాడు. ఈ మిగతా ఈ టెంప్లేట్స్ అన్నీ యూజ్ చేసుకోవాలి అంటే మనం పెయిడ్ వెర్షన్ తీసుకోవాలి దీన్ని. ఇవి మనకింకా ఆటోమొబైల్ ఇన్ఫర్మేషను ఈ డిఫరెంట్‌గా ఉన్న ఇన్విటేషన్ ఫార్మ్స్ అని ఉన్నాయి. ఇవి మనకు అవసరం లేదు. మనకి ఇక్కడ ఈ సర్వీస్ వెబ్‌సైట్‌కి సింపుల్ ఫార్మ్ అయితే సరిపోతుంది. మనకేం కావాలి ఒక స్టూడెంట్ రిజిస్ట్రేషన్ జేసుకోవాలి అంటే ఆ నేము, ఈమెయిల్ ఐడీ, ఫోను నంబర్ గావాలి. అదే సర్వీసెస్‌కనుకోండి నేము, ఈమెయిల్ ఐడీ, ఫోను నంబర్‌తో పాటు వాళ్ళు ఏ సర్వీసెస్ ఇంట్రెస్ట్ ఉన్నాడో కావాల్సొస్తది. దేనికైనా గూడా మనం ఈ సింపుల్ ఫార్మ్ యూజ్ చేసుకోవచ్చు. బ్లాంక్ ఫార్మ్ కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ, అది ఏంటి, ఎలా అని తెలియనప్పుడు మనం బ్లాంక్ మీద ఏం డ్రా చేయలేం కాబట్టి, ఎగ్జిస్టింగ్ ఉన్న ఈ ఫార్మ్‌ని ఒకసారి డిజైన్ చేసుకున్నాక, ఇవి 2 మీరు ట్రై చేయండి. ఇదేమి యూజ్ చేయలేము కాబట్టి, ఊరక జస్ట్ ఓపెన్ చేసి చూసుకోండి. ఎలా ఉంది అని. ఇది బ్లాంక్ ఫార్మ్ కూడా ఒకసారి ఓన్‌గా చేయండి. ప్రస్తుతానికి ఫస్ట్ టైమ్ ట్రై చేసేటప్పుడు మాత్రం ఈ టెంప్లేట్‌ని మాత్రం యూజ్ చేసి ట్రై చేయండి. యూజ్ దిస్ టెంప్లేట్. ఇక్కడ మనకి టెంప్లేట్‌ని ఆన్ చేసుకుంటే మనకి నేమ్ వచ్చింది, ఈమెయిల్ ఐడీ వచ్చింది, కామెంట్స్ వచ్చినియి. బట్ ఇక్కడ ఫోను నంబర్ రాలేదు. మనకిక్కడ ఫోను నంబర్ ఉంది గానీ, ఇది యూజ్ చేసుకోవాలంటే మనం పెయిడ్ వెర్షన్ అనమాట. ఇదిగోండి అప్‌గ్రేడ్ అని చెప్పి వస్తుందనమాట. మనం అమౌంట్ పెడితే ఫోను నంబరు, అడ్రెస్సు, డేటు, మ్యాప్స్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి పేమెంట్ ఆప్షన్ కొత్తగా వచ్చింది. దానికి సంబంధించిన సింగిల్ ఐటెమ్స్, మల్టిపుల్ చెక్ ఐటెమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడొచ్చేసి మనకేంటి ఈ నేమ్ ఫీల్డ్ ఉంది, ఈమెయిల్ ఉంది. ఇక్కడ మనకి నంబర్ కావాలి. కానీ ఈ నంబర్ ఇక్కడ యూజ్ చేసుకోవడానికి రాదు కాబట్టి హ్మ్. ఇక్కడ నంబర్స్ అనే ఒక ఫీల్డ్ ఉంది. ఇక్కడ తీసుకుందాం ఇది. వస్తే ఇక్కడ నంబర్స్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లేబుల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నంబర్ బదులు మొబైల్ నంబర్ అని యాడ్ చేద్దాం. లేకపోతే మొబైల్ నంబర్ అని యాడ్ చేసాము. ఈ మొబైల్ నంబర్ యాడ్ చేసినాక, ఈ మొబైల్ నంబర్ అనేది కంపల్సరీగా రిక్వైర్డ్ ఫీల్డే పెట్టాలి. రిక్వైర్డ్ ఫీల్డ్ పెట్టలేదంటే డేటా అనేది చాలామంది ఇవ్వరనమాట. రిక్వైర్డ్ ఫీల్డ్ లేకపోతే మనకి డేటా వితౌట్ ఫోను నంబర్ తోటి ఫార్మ్ సబ్మిట్ అవుతది. జస్ట్ 1 మినిట్.
ఈ రిక్వైర్డ్ ఫీల్డ్ కనుక సెలెక్ట్ మనం చేసుకోకపోతే నెంబర్ ఇవ్వకుండానే మనకి ఫామ్ సబ్మిషన్ చేసేస్తారు. కాబట్టి కంపల్సరీగా రిక్వైర్డ్ ఫీల్డ్ ఇవ్వాలి ఫోన్ నెంబర్. ఎందుకంటే కమ్యూనికేషన్‌కి ఇంపార్టెంట్. ఇప్పుడు ఇలా రిక్వైర్డ్ ఫీల్డ్ ఇచ్చాం కాబట్టి మనము సబ్మిట్ అని కొట్టినప్పుడు ఇక్కడ ఫోన్ నెంబర్ యాడ్ చేయకపోతే మనకి ఈ ఫామ్ అనేది సబ్మిట్ అవ్వదు. కంపల్సరీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. అది రాంగా, రైటా అనేది వెరిఫికేషన్ జేయడానికి, లేకపోతే ఇక్కడేనా కరెక్ట్‌గా 10 నంబర్స్ ఇవ్వకుండా 9 నంబర్స్ ఇస్తే వాలిడేషన్స్ చేయడానికి, వాలిడేషన్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాల్సుంటది. బట్ అయి మొత్తం చేయాలి అంటే మనకి ఎక్స్‌ట్రా ఫీచర్స్ అనేవి అవసరం అవుతాయి దీనికి. నెక్స్ట్ దీన్నేంటంటే మళ్ళీ దీన్ని మనం మూవ్ చేసుకోవచ్చనమాట పైకిట్లా. ఈమెయిల్ ఐడీ కన్నా ఫస్ట్ నేమ్ అయిపోగానే నెంబర్ రావాలి. నేను ఇట్లా మూవ్ చేసుకున్నా. తర్వాత ఇక్కడొచ్చేసి నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనుంది. ఇవి 2 కాకుండా ఒకటే కావాలనుకోండి ఇది క్లిక్ చేసి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కావాలా? లేకపోతే సింపుల్‌గా అంటే నేము అంతే వచ్చేస్తుందనమాట. ఇలా తీసుకోవచ్చు. లైక్ ఇక్కడొచ్చేసి మనకి ఇక్కడ అడ్వాన్స్‌డ్ ఉన్నాయి గదా! అడ్వాన్స్‌డ్‌లో ఈ ఫీల్డ్ సైజెస్ ఇంక్రీజ్ చేసుకోవాలా? డిక్రీజ్ చేయాలా? అనేది ఉంటుంది. ఇక్కడ ఈ ఫీల్డ్స్ లైక్ ఇక్కడున్న ఈ బాక్స్ సైజు ఎలా ఉండాలి అంటే స్మాల్ అంటే చిన్నగొస్తుంది. లేదా మీడియం అంటే నార్మలొస్తుంది. లేదంటే లార్జ్ అంటే మొత్తం పెద్దదొస్తుంది. జస్ట్ కొంచెం కన్వీనియంట్‌గా మనం మీడియం పెట్టుకున్నాం. లైక్ ఇక్కడ మనకి కొంత కోడింగ్ ఏదన్నా రాసుకోవాలంటే దీనికి సంబంధించిన లైక్ ఇప్పుడు నేమ్ రాసిన దగ్గర నంబర్స్ ఇచ్చేసారనుకోండి. నంబర్స్ కాకుండా ఓన్లీ నేమే రావాలి అంటే ఇక్కడ కోడ్ రాసి మనం యాడ్ చేసుకోవాలనమాట. ఈ ఫీల్డ్‌లో నంబర్స్ మాత్రమే ఇవ్వాలి. నేమ్ మాత్రమే ఇవ్వాలి. నంబర్స్ ఇవ్వకూడదు. అలాగే ఈమెయిల్ ఫోను నంబర్‌కొచ్చేసరికి ఈ ఫోను నంబర్ దాంట్లో ఎలా ఇవ్వాలి? అండ్ ఈ ఈమెయిల్ ఐడీ వచ్చినప్పుడు ఇది ఎలా ఇవ్వాలి? ఇక్కడొచ్చేసి ఎనేబుల్ ఈమెయిల్ కన్ఫర్మేషన్ అంటే ఈమెయిల్ కరెక్ట్‌గా వర్క్ చేస్తుందా లేదా అనేది ఎనేబుల్ చేసామనుకోండి. కన్ఫర్మ్ ఈమెయిల్ అంటే ఈ మెయిల్ ఐడీ ఇవ్వగానే మళ్ళీ కన్ఫర్మేషన్ ఈమెయిల్ రెండోసారి అడుగుతుంది. ఇట్లా మనం యాడ్ చేసుకోవచ్చనమాట. ఫీల్డ్స్‌ని మనం నీట్‌గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఇక్కడ మనం ఫార్మ్ అనేది డిజైన్ చేసుకున్నాం. లైక్ నేము, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ, మెసేజ్. ఈ మెసేజ్ కూడా మనం కావాలంటే ఇదిలో ఉంచొచ్చు. లేదంటే మెసేజ్ అని కామెంట్స్ ఆర్ మెసేజ్ అని ఇలా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈ మెసేజ్ కూడా రిక్వైర్డ్ పెడితే పెట్టొచ్చు. లేదంటే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్‌డ్ ఇక్కడ బాక్స్ సైజెస్ ఇంక్రీజ్ చేసుకోవటము అండ్ లెంత్ లిమిట్ ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి. అలాగే డిఫాల్ట్ వాలిడేషన్ ఎలా ఉండాలి? ఏదన్నా కోడ్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ సీఎస్ఎస్ కోడ్ యాడ్ చేసుకోవడం. లేకంటే కోడింగ్ వచ్చి కంప్లీట్ వెబ్‌సైట్ డిజైన్ చేసేటప్పుడు అప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ కోడ్ యాడ్ చేసుకోవచ్చనమాట. ప్రతి ఫీల్డ్‌కి మనకి ఇలా ఉంటాయి. తర్వాత ఈ ఫార్మ్‌ని సేవ్ చేసుకుందాం. ఇక్కడొచ్చేసి సింపుల్ కాంటాక్ట్ ఫార్మ్ అనుంది. ఇదే పేరు మీద మనం సేవ్ చేస్తున్నాం. లేదు ఈ పేరు మార్చుకోవాలంటే ఇక్కడొచ్చేసి జస్ట్ సింపుల్ కాంటాక్ట్ ఫార్మ్ తీసేసి కాంటాక్ట్ ఫార్మ్ అని యాడ్ చేసుకోవచ్చు. అని సేవ్ చేయొచ్చనమాట. ఈ సెట్టింగ్స్‌లోకొచ్చేసి మనకి కొన్ని ఎక్కడి వరకైతే మనకి హైలైట్ అయ్యున్నాయో అంతవరకు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ హైలైట్ కానివి మనం యూజ్ చేసుకోలేమనమాట. పెయిడ్ వెర్షన్‌లో యూజ్ చేసుకుంటాం. ఇక్కడ పేమెంట్స్ ఏదన్నా యాడ్ చేయాలనుకుంటే, పేమెంట్స్ తీసుకోవాలనుకోండి, వీటిని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. స్ట్రైప్ అకౌంట్ గానీ, పేపాల్ గానీ, ఆహ్, ఈ స్క్వేర్ గానీ, ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకొని పేమెంట్స్ కూడా తీసుకోవచ్చు. బట్ ఇది కొంచెం ప్రాసెస్ ఉంటది. ప్రస్తుతానికైతే మనం జస్ట్ ఒక ఫార్మ్ అయితే క్రియేట్ చేసుకున్నాం. సేవ్ చేసుకున్నాం. క్లోజ్ చేసేసాం దీన్నిక్కడ.
ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ అయితే సేవ్ అయింది. తర్వాత ఎంటిటీస్ ఏమన్నా ఉంటాయనుకోండి ఇక్కడ చూసుకోవచ్చు. లైక్ ఇదొచ్చేసి మనకి పెయిడ్ వర్షన్. పేమెంట్స్ ఈ అకౌంట్స్‌కి కూడా ఇంటర్ కనెక్ట్ చేసుకోవచ్చనమాట. లైక్ ఏంటంటే ఈ అకౌంట్స్ మనకుండాలి ఆల్రెడీ. మనము వీటిలో మనకి అకౌంట్ ఉంటే వాటిని ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాం. కనెక్ట్ చేసుకొని పేమెంట్ సెట్టింగ్స్ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చనమాట. కొత్తగా యాడ్ చేశారు. ఇంతకుముందు మనకి ఈ ఆప్షన్ లేదు. ఫార్మ్‌కి టెంప్లేట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంప్లేట్స్ ఉన్నాయి కదా! ఈ టెంప్లేట్స్‌కి సంబంధించి ఇక్కడ ఇలాగే సెట్టింగ్స్ మనం ఇంకేదైనా అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లాగా చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్ఎంటీపీ ఉంది కదా! ఇప్పుడు ఈ ఫామ్‌లో సబ్మిట్ చేసిన డేటా మన జీమెయిల్‌కి గానీ, లేకపోతే మనకి రావాలి అంటే మనం ఎస్ఎంటీపీ అనేది మెయిల్ ఎస్ఎంటీపీ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. కానీ ఇది ఫ్రీ వెర్షన్‌లో అసలు మనకి వర్కౌట్ అయితే అవ్వదు. ప్లగిన్ వర్కౌట్ అవుతుంది గానీ, లాస్ట్ మినిట్‌లో అది మనకి కనెక్షన్ అయితే అవ్వదు. దీంతోటి ఫైనల్ స్టెప్‌కెళ్ళిన తర్వాత మనకి పేమెంట్ అయితే అడుగుతుంది. మనం ఈ ప్లగిన్ ఎస్ఎంటీపీ ప్లగిన్ ఇన్‌స్టాల్ చేసుకొని దానికి ఫామ్‌కి కనెక్ట్ చేస్తే ఇప్పుడు ఫామ్‌లో ఫిల్ చేసిన డేటా అనేది మన అకౌంట్‌కైతే వస్తుంది. ఓపెన్ సెటప్ విజార్డ్. ఇగో లెట్స్ గో. ఇక్కడ మనం దేనికి కనెక్ట్ చేసుకుంటున్నాం గూగుల్‌కా లేకపోతే మనకి దేనికి కనెక్ట్ చేసుకుంటున్నాం అదర్ ఎస్ఎంటీపీ ప్రోటోకాల్స్ దేనికి కనెక్ట్ చేస్తామంటే గూగుల్‌కి కనెక్ట్ చేస్తే దీనికి కొన్ని పోర్ట్స్ ఉంటాయి. పోర్ట్ నంబర్స్ ఆ నంబర్స్ మనం ఇవ్వాలి. ఇక్కడ క్లయింట్ ఐడీ అని ఉంటుంది. గూగుల్ అకౌంట్‌లోకెళ్ళేసి మనం ఏ అకౌంట్ అయితే ఇస్తున్నామో ఆ అకౌంట్ క్లయింట్ ఐడీ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఆథరైజ్డ్ యూఆర్ఐ కోడ్ ఉంటుంది. ఈ గూగుల్‌కి సంబంధించింది. మనకి ఇవన్నీ కూడా పే చేసి నెక్స్ట్ కనెక్ట్ చేసుకోవాలి వీటిని. ఇది నార్మల్‌గా ఇక్కడొచ్చేసి మనకి ఆల్రెడీ ఎస్ఎంటీపీ హోస్ట్‌ది. ఇక్కడ ఈ హోస్టింగ్ నేమ్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా కొంచెం పెయిడ్‌కి సంబంధించినవనమాట. ఎస్ఎంటీపీ యూజర్ నేమ్, ఎస్ఎంటీపీ హోస్ట్ ఇవన్నీ కూడా మనం తీసుకోవాలి. ఇట్లా ఇంక ఇవి కనెక్ట్ చేసుకోవాలంటే మనకి వీటికి సంబంధించిన పెయిడ్ వర్షన్ అయితేనే మనం చేయగలుగుతాం. లేకపోతే ఇది చేయలేము. బట్ ఫామ్ అయితే యాడ్ చేసుకున్నాం. ఆ ఫామ్‌ని కాంటాక్ట్ పేజ్‌లో ఎలా యాడ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ పేజెస్ దగ్గరకొచ్చి కాంటాక్ట్ అస్ పేజీని ఎడిట్ చేద్దాం. ఫస్ట్ టైమ్ ఎడిట్ చేసేటప్పుడు ఎడిట్ అని వస్తుంది. సెకండ్ టైము అప్పుడు మనకి ఎలిమెంటర్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ టైమ్ ఓపెన్ చేసాం కాబట్టి మనకిక్కడ వర్డ్ ప్రెస్ ఓపెన్ అయింది. తర్వాత నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఎడిట్ విత్ ఎలిమెంటర్ క్లిక్ చేయండి. ఎవరైతే ఈ ప్లగిన్‌ని యాడ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ వస్తది ఎలిమెంటర్ ప్లగిన్. క్లిక్ చేసి ఇది ఈ ఆప్షన్ కూడా కొత్తగా యాడ్ చేసాడు ఇక్కడ మనకి. లైక్ ఇక్కడొచ్చేసి ఫ్లెక్స్ బాక్స్. ఇప్పుడు మనకేం కావాలంటే ఒక కాంటాక్ట్ ఫార్మ్ కావాలి. అలాగే అడ్రెస్ గానీ, మ్యాప్ గానీ యాడ్ చేయాలి. సరే కాంటాక్ట్ ఫార్మ్, అడ్రెస్ యాడ్ చేయడానికి 2 బాక్సెస్ కావాలి కాబట్టి మనం 2 బాక్సెస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇదొక బాక్స్, ఇదొక బాక్స్. లైక్ ఇక్కడొచ్చేసి మనం కంటెంట్ యాడ్ చేద్దాం అడ్రెస్. అడ్రెస్ యాడ్ చేయడానికి మనకి టెక్స్ట్ బాక్స్ తీసుకుందాం. ఈ టెక్స్ట్‌లో అడ్రెస్ యాడ్ చేద్దాం. ఫోన్ నంబరు, అడ్రెస్. జస్ట్ మెయిల్. ఇట్లా మనం
అడ్రస్, ఫోన్ నెంబర్ ఇవన్నీ యాడ్ చేసుకుంటాం ఇక్కడ. మొత్తం డీటెయిల్స్ అన్నీ. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఫార్మ్ యాడ్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసి దీని మీద మనం ఇక్కడ టైప్ చేద్దాం. ఫార్మ్ అని యాడ్ చేస్తే మనకి డిఫరెంట్ ఫార్మ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బట్ మనకు ఆల్రెడీ దీంట్లో ఇన్‌బిల్ట్‌గా అవైలబుల్ ఉన్నాయి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫార్మ్ ఇవి. బట్ ఇవన్నీ కూడా పెయిడ్ వెర్షన్‌లో వస్తాయి. ఈ డబ్ల్యూపీ ఫార్మ్స్ ఏంటంటే మనము యూజ్ చేసిన ఇప్పుడు ప్లగిన్ నుంచి వచ్చిందిది. దీన్ని ఇది ఇక్కడ యాడ్ అయింది. ఇక్కడ ఈ ఫార్మ్ అనేది ఇక్కడ యాడ్ అయింది. సెలెక్ట్ ఫార్మ్. ఇక్కడ మనం ఇందాక కాంటాక్ట్ ఫార్మ్ అని నేమ్‌తో సెలెక్ట్ చేసుకున్నాం కదా! ఆ ఫార్మ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఫార్మ్ అనేది సెలెక్ట్ అయింది. ఇప్పుడు దీన్ని పబ్లిష్. బట్ ఈ వెనకాల మళ్ళీ మీరు కలర్స్ చేంజ్ చేసుకోవడము, డిజైన్ చేసుకోవడము, సైజెస్ మార్చుకోవడం ఇవన్నీ కూడా మళ్ళీ సేమ్. ఇట్లా కలర్ అనేది చేంజ్ చేసుకొని ఫామ్‌ని హైలైట్ చేసుకోవచ్చు. ఇంకా బోర్డర్స్ గానీ ఇవన్నీ కూడా మనం సెటప్ చేసుకోవచ్చు. ఇంక దీన్ని క్లయింట్ రిక్వైర్మెంట్‌ని బట్టి ఇవన్నీ మార్చుకుంటూ బట్ ప్రతి దానికి కూడా సేమ్ ఆప్షన్. ఒక్క పేజ్ డిజైన్ ఎలా చేస్తారో ఇక మొత్తం అన్ని పేజెస్ కూడా అవే ఆప్షన్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మనము మ్యాప్ యాడ్ చేయాలనుకోండి. ఒక మామూలుగా ఫ్లెక్స్ బాక్స్ పెద్దది తీసుకుందాం. మ్యాప్ ఒక్కటే కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మ్యాప్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గూగుల్ మ్యాప్స్ అని వచ్చింది. జస్ట్ దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత ఇక్కడ మన అడ్రస్ యాడ్ చేయండి. మనం ఏ అడ్రస్ యాడ్ చేస్తే ఆ అడ్రస్‌కి అదే నావిగేట్ అవుతదనమాట. ఇక్కడొచ్చేసింది మనకు అడ్రస్. బట్ ఇంకా క్లియర్‌గా మన స్ట్రీట్, ఆ బిల్డింగ్ అన్నీ ఇచ్చామంటే ఎగ్జాక్ట్ లొకేషన్‌కి ఇక్కడ వచ్చేస్తుంది. ఇంక మనకి బయట నుంచి కోడ్ తీసుకొచ్చి యాడ్ చేయడం గాని, ఎంబెడెడ్ కోడ్ తీసుకొచ్చి యాడ్ చేయడం ఇవన్నీ ఏం అవసరం లేదు. ఇంతకుముందయితే మనం మన అడ్రస్‌ని మ్యాప్స్‌లో తీసుకొని అక్కడి నుంచి ఎంబెడెడ్ కోడ్ తీసుకొచ్చి మన వెబ్‌సైట్‌లో యాడ్ చేయాలి. అంత ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు ఆ ఆప్షన్ లేకుండా సింపుల్‌గా మనం ఇట్లా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆ కాంటాక్ట్ ఫార్మ్ అనేది మనం డిజైన్ చేసుకున్నాం. లైక్ దీనిపైన కొంతమంది కంటెంట్ యాడ్ చేస్తుంటారు. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మీరు ఒక వెబ్‌సైట్ తీసుకుని ఆ వెబ్‌సైట్‌లో ఎలా ఉందో అలా డిజైన్ చేయడానికైతే ట్రై చేయండి. ఇంకా ఇప్పుడు కాంటాక్ట్ ఫార్మ్ తీసుకున్నాము. వెబ్‌సైట్ డిజైనింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఈ ఈ హోమ్ పేజ్ ఎట్లా డిజైన్ చేసామో కంప్లీట్ రిమైనింగ్ పేజెస్ కూడా అదే ప్రాసెస్‌లో అవే స్టెప్స్ యూజ్ చేసి యాడ్ చేయండి. ఇక నెక్స్ట్ మనకి కరాసిల్ పోస్ట్‌లు ఏమన్నా యాడ్ చేయాలి అనుకోండి. లైక్ ఇక్కడ ఒక ఫ్లెక్స్ బాక్స్ తీసుకొని ఇక్కడ మనకి కరాసిల్ ఇమేజెస్ ఉంటాయి. అంటే మనకు స్క్రోల్ అవుతూ ఉంటాయి కదా! ఇమేజ్ కరాసిల్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఇమేజ్ కరాసిల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోవాలండి. మనకి ఇక్కడ ఉన్నవే సెలెక్ట్ చేస్తున్నాను. నేను వేరే ఏం సెలెక్ట్ చేయట్లేదు. ఇవన్నీ యాడ్ చేస్తే మనకిలా కరాసిల్ లాగా మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ మన క్లయింట్స్ అనుకోండి. ఇందాక మనం చూసాం కదా! క్లయింట్స్ వస్తూ ఉన్నాయి కదా! లాస్ట్ క్లాస్‌లో ఒక వెబ్‌సైట్‌లో చూసినప్పుడు వరుసగా వాళ్ళు లోగోస్ అన్నీ పెట్టారు. వాళ్ళ క్లయింట్స్ లిస్ట్ అలా ఇది పెట్టారనమాట. ఇప్పుడు దీనికి మనం కరాసిల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. లైక్ ఈ సైజెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు కావాల్సిన దాన్ని బట్టి. ఇక్కడ స్లైడ్ షో ఉంది. ఎలా కావాలి అంటే సింగిల్ ఇమేజ్ వస్తదనమాట. 1 బై 1 వస్తుంది. అండ్ అలా కాకుండా డిఫాల్ట్ పెట్టేసామంటే నార్మల్‌గా వచ్చేస్తాయి. ఇక్కడ మనకు 2 వస్తాయి.
3 ఎట్లా కావాలంటే అట్లా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ షో టు స్క్రోల్. ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. స్ట్రెచ్ చేసుకోవచ్చు. నావిగేషన్ చేసుకోవచ్చు. యారోస్ కానీ, డాట్స్ కానీ అంటే ఇలా మనం యారోస్ పెట్టామనుకో ఓన్లీ యారోస్ మాత్రమే ఉంటాయి ఇటు సైడ్. ఈ యారో మీద క్లిక్ చేస్తే ఇటు, ఈ యారో మీద క్లిక్ చేస్తే ఇటు వస్తాయి. అలా కాకుండా డాట్స్ పెట్టామనుకోండి కింద డాట్స్ వస్తాయన్నమాట. ఏమీ పెట్టలేదనుకోండి నార్మల్‌గా ఉంటాయి. జస్ట్ మనం క్లిక్ చేసినప్పుడు క్లిక్ చేసినప్పుడు మూవ్ అవుతూ ఉంటాయన్నమాట. అట్లా ఇక్కడ ఈ నావిగేషన్ అనేది పెట్టొచ్చు. అలాగే ప్రీవియస్, నెక్స్ట్ ఐకాన్ ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. అన్‌ఫిల్టర్డ్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకోవడానికి లైక్ ఐకాన్ లైబ్రరీస్. మనకి ఇక్కడ ఏదైనా ఐకాన్స్ యాడ్ చేసుకోవాలనుకోండి, ఆ ఐకాన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇట్లా. కాకపోతే ఇది పెయిడ్ వెర్షన్ మనకి. ఇక్కడ మన ఈ ఇమేజెస్‌కి ఈ ఇమేజ్ మీద క్లిక్ చేయగానే మనం డైరెక్ట్‌గా ఈ కంపెనీ వాళ్ళకి రీచ్ అవ్వాలి. ఆ కంపెనీ లింక్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ లింక్ యాడ్ చేయొచ్చనమాట. కస్టమ్ యూఆర్ఎల్ అలా మీడియా ఫైల్స్ ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా నేమ్స్ యాడ్ చేసుకోవాలనుకోండి, దీని కింద నేమ్స్ రావాలంటే ఇవి యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం కరాసిల్ పోస్ట్‌లను కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడొక ఉంది. జస్ట్ ఇక్కడేంటంటే పైన ఇమేజ్ రావాలి, కింద టెక్స్ట్ రావాలి. ఇప్పటిదాకా టెక్స్ట్ మాత్రమే చూసాము. పైన ఇమేజ్, కింద టెక్స్ట్ రావాలంటే ఇక్కడ ఇమేజ్ టెక్స్ట్ అనేది ఉంటది. ఇక్కడ ఇమేజ్ బాక్స్, టెక్స్ట్ బాక్స్, ఇక్కడ ఇమేజ్ వస్తుంది, కింద టెక్స్ట్ వస్తుందనమాట. ఇట్లా మనం ఒక 5, 6 సర్వీసెస్ ఉన్నాయి. సర్వీసెస్‌కి ఇక్కడ ఇమేజ్ అండ్ టెక్స్ట్ రావటం అట్లా యాడ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మనకి ఇమేజ్ వస్తుంది. దాని కింద టెక్స్ట్ అనేది వస్తుంది. దీని కింద దీనికి సంబంధించిన టెక్స్ట్ వస్తుంది. బట్ ఇక్కడ యాడ్ చేస్తామనమాట ఆ టెక్స్ట్. ఇక్కడ మనం ఏదన్నా లింక్ యాడ్ చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మనకి హెచ్3 టైటిల్ ఉంది. అంటే లైక్ హెడ్డింగ్ హెచ్3 ఉంది. మనం ఇక్కడ మార్చుకోవచ్చనమాట. హెచ్1 టు హెచ్6 ఉన్నాయి. లైక్ పారాగ్రాఫ్స్ కానీ డివిజన్స్ ఇట్లా లైక్ ఇది కోడింగ్ రిలేటెడ్ అనమాట. పారాగ్రాఫ్‌లో కన్వర్ట్ చేయాలా, స్పాన్ అంటే స్పేస్ వచ్చేదా ఇట్లా చూసుకొని మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మనం టెక్స్ట్ విత్ ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫార్మ్స్ అనేవి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి చూసుకోవచ్చు అనమాట. ఐకాన్స్ లిస్ట్, గ్యాలరీ అనుకోండి మనం చాలా ఇమేజెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. బేసిక్ గ్యాలరీ అంటే ఇక్కడ గ్యాలరీ యాడ్ చేసామనుకోండి మనకి డిఫరెంట్ ఇమేజెస్ అనేవి యాడ్ చేసుకుంటాం ఆ గ్యాలరీలో. ఈ గ్యాలరీలో ఇమేజెస్ అన్నీ యాడ్ అవుతాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ టెస్టిమోనియల్స్ యాడ్ చేసుకోవాలనుకోండి. టెస్టిమోనియల్స్‌కి సంబంధించింది ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ వాళ్ళు రాసిన టెస్టిమోనియల్ ఉంటది రివ్యూ. కింద వాళ్ళ ఫోటో అండ్ వాళ్ళ నేమ్, డెసిగ్నేషన్ ఉంటది. అంటే మనం ఎన్ని కావాలంటే అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక ఫ్లెక్స్ బాక్స్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఒకటే వచ్చింది. ఇట్లా మనం ఎన్ని ఫ్లెక్స్ బాక్సెస్ ఒక 3, 4 కావాలి లేదా 6 కావాలనుకోండి. ఈ బాక్స్ సెలెక్ట్ చేసుకుంటే అట్లా అన్ని మనం రివ్యూస్ ఒకే ప్లేస్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఫ్రీలో ఉన్న అన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ ఇట్లా మనకి స్టార్స్ వచ్చినాయన్నీ కూడా పెయిడ్ వెర్షను. లైక్ ఇక్కడొచ్చేసి మనకి ఐకాన్స్ యాడ్ చేసుకోవాలి.
ఐకాన్స్ యాడ్ చేసుకోవాలి అంటే జస్ట్ ఇక ఐకాన్ బాక్స్ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ ఐకాన్స్ వస్తాయన్నమాట. ఇక్కడ హెడ్డింగ్, ఇక్కడ ఐకాన్స్ యాడ్ చేసుకోవడానికి ఐకాన్ లైబ్రరీకెళ్ళి ఇక్కడ మీకు కావాల్సిన ఐకాన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని అప్ యారో అనేది ఐకాన్ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ చేయొచ్చు. ఇట్లా సర్కిల్ వస్తుంది, లేకపోతే ఫ్రేమ్, జస్ట్ ఫ్రేమ్ వస్తుంది. షేప్ సర్కిల్ ఉందా ఇట్లా మార్చుకోవచ్చు, స్క్వేర్, రౌండెడ్, సర్కిల్. ఈ ఫార్మాట్లో మనం ఐకాన్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఐకాన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడన్నా మనకి ఒక ఐకాన్ కనిపిస్తుంది అంటే ఐకాన్ అట్లా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ మనకి ఫార్మ్స్ యాడ్ చేసుకోవాలన్నా, చెక్ బాక్సెస్ కానీ, టెక్స్ట్ ఏరియా, లేబుల్స్ ఇవన్నీ కూడా పెయిడ్ వర్షన్ కింద ఉన్నాయి. ఇక్కడ ఉన్న మనకి కొన్ని ఆప్షన్స్, ఐకాన్స్ కానీ, ఫార్మ్స్ సపరేట్ చేసుకునే బటన్స్, ఇవన్నీ మనకి బటన్ కావాలనుకోండి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఈ బటన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. బటన్కి కాంటాక్ట్ లింక్ యాడ్ చేసుకొని ఈ స్టైల్స్ సెంటర్గా ఉంటే సెంటర్, టెక్స్ట్ మార్చుకోవాలంటే టెక్స్ట్ షాడో అండ్ నార్మల్ మౌస్ ఓవర్ వచ్చినప్పుడు ఎలా రావాలి, ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ మనం చేసిన బాక్ లైక్ ఈ ఐటమ్స్ లిస్ట్ అంతా మొత్తం మనం ఆల్రెడీ చేసినవి. పొజిషన్ ఎక్కడ ఉండాలి, టెక్స్ట్ ఎలా ఉండాలి, అంటే టెక్స్ట్కి షాడో కావాలా వద్దా, ఇవన్నీ కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని హారిజాంటల్గా రావాలా, వర్టికల్గా రావాలి. ఇక్కడ మనకి టెక్స్ట్ షాడో అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మనం ఎంత దూరం తీసుకెళ్తే దాని షాడో అనేది అంత కిందకు వస్తుంది. ఇక్కడ బ్లర్ ఉంది కదా, లైక్ ఇంకా తగ్గిస్తే నార్మల్గా వచ్చేస్తుంది. అది షాడో కింద మనకు బ్లర్ ఉందంటే కొద్దిగా తగ్గి కనిపిస్తుంది. ఇట్లా మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ బటన్ కూడా యానిమేషన్ చేసుకోవచ్చు. బార్డర్ రేడియస్, బార్డర్ టైప్ ఇవన్నీ కూడా మీరు ట్రై చేయొచ్చు. రిమైనింగ్ పేజెస్ కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ మెయిన్ పార్ట్ మనం ఎస్సీఓకి రిలేటెడ్ బ్లాగ్స్. ఈ బ్లాగ్స్కి రావాలి అంటే మనం పేజెస్ క్రియేట్ చేసుకోవాలి. పేజ్ లైక్ మనం పోస్ట్, ఇక్కడ వెబ్సైట్ పేజెస్ అన్ని డిజైన్ అయినాక డైరెక్ట్గా ఇప్పుడు మనం ఎస్సీఓ పార్ట్లోకి వెళ్తున్నాము. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. రిమైనింగ్ వెబ్సైట్ అంతా క్రియేట్ చేస్తే యాడెడ్ అడ్వాంటేజ్, లేకపోయినా దాన్ని పెద్ద ఇంపార్టెన్స్ ఏముండదు డిజిటల్ మార్కెటింగ్లోకి వచ్చేసరికి. బట్ ఏదైనా మోడిఫికేషన్స్ అవసరమైనప్పుడు చేయడానికి కావాలి కాబట్టి తెలుసుకోవాలి. బట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ డే మీరు దీని మీద వర్క్ చేస్తారు. ఇక్కడ ఫస్ట్ మనము బ్లాగ్కి ఫస్ట్ పోస్ట్ రాస్తున్నాం. ఈ పోస్ట్ క్లిక్ చేసినప్పుడు ఆల్ పోస్ట్స్ అని ఉన్నాయి. ఒకసారి ఆల్ పోస్టులు చెక్ చేస్తే మనకి ఇక్కడ ఏమేమి పోస్టులు ఉన్నాయనేది కనపడుతుంది. ఇక్కడ వచ్చేసి హలో వరల్డ్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఫ్రీ డిఫైన్ చేసి ఉంటారు ఫస్ట్ పోస్ట్, అది ఇక్కడ వచ్చింది. మనం ఇక్కడ బ్లాగ్ క్లిక్ చేస్తే అది ఇక్కడ మనకి కనిపిస్తుంది అన్నమాట. ఇంకా సెకండ్ ఏంటంటే ఇప్పుడు మనము ఒరిజినల్గా ఒక పోస్ట్ అనేది క్రియేట్ చేసి పెట్టాలి. ఇది ఎలా చేయాలి ఏంటి అంటే దీనికి మనకి ఆర్టికల్ ఎలా రాయాలి అనేది తెలియాలి. ఆర్టికల్ ప్రాంప్ట్ నేర్చుకోవాలి. అప్పుడే మనము ఒక ఆర్టికల్ అనేది పర్ఫెక్ట్గా రాసి పోస్ట్ చేయగలం. దీనికి నేను ఇప్పుడు ఊరికే చెప్పడం కంటే కూడా నెక్స్ట్ ఎస్సీఓ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు
ఆర్టికల్ ఎలా రాయాలి? ఆర్టికల్ రాయాలంటే కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకొని ఎలా చేయాలి అనేది నెక్స్ట్ క్లాసెస్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను దీని గురించి. ఈ బ్లాగ్ పోస్ట్‌లు ఎలా క్రియేట్ చేయాలి? దానికి మనం ఎలా వర్క్ చేయాలి అనేది ఇవన్నీ కూడా ముందు బేసిక్స్ ఇంకా తెలుసుకోవాల్సింది మనకి చాలా ఉంది. అవన్నీ నేర్చుకున్నాక ఆ టూల్స్‌లో మనం కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకొని, తర్వాత ప్రాంప్ట్ నేర్చుకొని, ప్రాంప్ట్‌తో పాటు కంటెంట్ రాసి అప్పుడు పోస్ట్ చేద్దాం. అప్పుడు నేను ఈ బ్లాగ్ పోస్ట్‌లు ఎలా క్రియేట్ చేయాలి, ఎలా పోస్ట్ చేయాలని నేను చూపిస్తాను. ఇక్కడేంటంటే ఇక్కడ మనం ఈరోజు ప్లగిన్స్ కాబట్టి రిమైనింగ్ ప్లగిన్స్ అన్ని ఎలా యాడ్ చేసుకోవాలి, దేనికి సంబంధించినవని కూడా చెప్తాను. లైక్ ఇక్కడొచ్చేసి యాడ్ పోస్ట్. ఈ యాడ్ పోస్ట్ క్లిక్ చేస్తే మనకి పోస్ట్ యాడ్ చేయమని వస్తుంది. ఇక్కడ టైటిల్ యాడ్ చేస్తాము. టైటిల్ యాడ్ చేసి సేవ్ చేసిన తర్వాత ఎడిట్ విత్ ఎలిమెంటర్‌లోకెళ్ళి కంటెంట్ పోస్ట్ చేస్తాం. ఈ కంటెంట్ పోస్ట్ చేయడానికి మనకి ప్రాపర్ కంటెంట్ రావాలి. బట్ నేనిప్పుడు తీసుకొని పోస్ట్ చేసినా కూడా అది పెద్దగా మనకేం యూజ్ ఉండదు కాబట్టి ఒరిజినల్ కంటెంటే పోస్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్లాగ్ పోస్ట్‌లు పోస్ట్ చేస్తానికి మనకి పోస్ట్ చేస్తాం. ఈ బ్లాగ్ పోస్ట్ ఏమవుతుంది అంటే మన యూజర్ చదువుకోవడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ వెబ్‌సైట్ ఉంది కదా! ఇక్కడ ఈ బ్లాగ్‌లో మనము పోస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఒక బ్లాగ్ పోస్ట్ చేసాము. లైక్ ఈ టైటిల్ తీసుకున్నాము. ఇక్కడ టైటిల్ పెట్టాము. తర్వాత ఎలిమెంటర్‌లోకెళ్ళేసి ఈ కంటెంట్ అంతా పోస్ట్ చేసాం. ఈ కంటెంట్ పోస్ట్ చేసినప్పుడు ఇదేమవుతుందంటే ఎండ్ యూజర్‌కి కనపడుతుంది. ఎండ్ యూజర్‌కి కనపడాలి అంటే ఈ కంటెంట్ మన దగ్గర ఉంది అన్న విషయం మనము గూగుల్‌కి చెప్పాలి. ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు ఫ్రీ అని ఏదన్నా హౌ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు ఫర్ ఫ్రీ అని ఎవరైనా ఒక క్వరీ అనేది గూగుల్‌లో సెర్చ్ చేశారనుకోండి. ఆ క్వరీ సెర్చ్ చేసినప్పుడు ఏమవ్వాలి అంటే మన ఆర్టికల్ అనేది గూగుల్‌లో కనిపించాలి. ఇప్పుడు ఇక్కడి వరకు మనం మొత్తం మనం ఆ టైటిల్ రాసాం కదా! ఆ టైటిల్ వచ్చేసి మనం గూగుల్‌లో ఎవరైనా సెర్చ్ చేశారనుకోండి. ఇంత పెద్దది సెర్చ్ చేయాలంటే కూడా కష్టము. బట్ నేను చూపిస్తున్నాను. మనం రాసిన టైటిల్‌ని యూజ్ చేసి ఎవరైనా ఇంత కంప్లీట్‌గా సెర్చ్ చేసినప్పుడు మన ఆర్టికల్ అనేది ఇక్కడొచ్చింది. ఇక్కడొచ్చింది కదా! ఇక్కడొచ్చినప్పుడు ఇక్కడ ది కంప్లీట్ గైడ్ ఫర్ ద పర్సన్ విత్ డిజేబిలిటీస్ వాళ్ళకి ఫ్రీ అని చెప్పి మనం ఒక ఆర్టికల్ రాసాం. దానికి మనం ఎప్పుడు రాసాము జూన్ 4న పోస్ట్ చేసిన ఈ ఆర్టికల్. ఇక్కడ గూగుల్‌లో ఇక్కడొచ్చింది. ఇక్కడ రావాలి అంటే మనకి ఇక్కడ ఒక ప్లగిన్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట మనం. దీన్ని మనము టైటిల్ అంటాము. దీన్ని డిస్క్రిప్షన్ అంటాము. ఇవి 2 గూగుల్‌కి తెలియాలి. గూగుల్‌కి తెలియాలంటే మనం ఒక ప్లగిన్ మన వెబ్‌సైట్‌లో యాడ్ చేయాలి. ఆ ప్లగిన్ యాడ్ చేయకపోతే గూగుల్‌కి తెలీదు. మన వెబ్‌సైట్‌లో ఈ కంటెంట్ ఉన్నది అన్న విషయం గూగుల్‌కి తెలియదు. గూగుల్‌కి తెలియకపోతే మనం సెర్చ్ చేస్తే ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు మన వెబ్‌సైట్‌లో ఉన్న కంటెంట్ ఇక్కడ చూపిచ్చదు. ఇక్కడ చూపించాలి అంటే మా వెబ్‌సైట్‌లో ఈ కంటెంట్ ఉంది అని గూగుల్‌కి ఇన్ఫార్మ్ చేయాలి త్రూ ప్లగిన్. ఆ ప్లగిన్‌నే మనకి ఏది ప్లగిన్స్ యాడ్ ప్లగిన్. ఇక్కడ మనకి 3 డిఫరెంట్ ప్లగిన్స్ అయితే చాలా ఉన్నాయి. అందులో మనం యూజ్ చేసేది ర్యాంక్ మ్యాథ్ యూజ్ చేస్తాము. అలాగే ఆల్ ఇన్ వన్ ఎస్‌సిఓ కూడా ఉంది. అలాగే ఎస్‌సిఓ యోస్ట్ కూడా ఉంది. ఇక్కడ ఇంకా డిఫరెంట్ ప్లగిన్స్ ఉన్నాయి. బట్ ఇదనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. కొంచెం ఈజీగా కూడా ఉంటుంది కాబట్టి అలాగే ఇంటర్వ్యూస్‌లో కూడా అడిగేది యోస్ట్ గాని, ర్యాంక్ మ్యాథ్ గాని ఎక్కువగా అడుగుతారు. తర్వాత నెక్స్ట్ స్టెప్‌లో ఆల్ ఇన్ వన్ ఎస్‌సిఓ అడుగుతారు. మీకు తెలుసా ఈ ప్లగిన్స్ మీద వర్క్ చేయడం అని? ఈ యాక్ ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నాం. ఈ ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే కనెక్ట్ విత్ ఫ్రీ అకౌంట్. యూజర్ ట్రాకింగ్ అండ్ కనెక్ట్ అకౌంట్. మన జీమెయిల్ అకౌంట్ తోటి కనెక్ట్ చేసుకుంటాం.
యాక్టివ్ నౌ. ప్లగ్ఇన్ యాక్టివ్ చేసుకున్నాం జీమెయిల్ తోటి. నెక్స్ట్ మనకి ఓపెన్ అడ్వాన్స్డ్ సెలెక్ట్ చేసుకోండి అండ్ స్టార్ట్ విజార్డ్. నెక్స్ట్ ఏఐఓ ఆస్క్ ఇంజన్ ఆప్టిమైజేషన్ స్కీమాస్. ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంతకుముందు సెర్చ్ ఇంజన్ అయితే అవసరం లేదు, బట్ ఇప్పుడు ఆస్క్ ఇంజన్ అంటే ఇవి చాట్ జీపీటీ ఇవన్నీ కూడా ఈ ఎల్ఎల్ఎం మోడల్స్ అన్ని కూడా మనకు ఆస్క్ ఇంజన్ ఆప్టిమైజేషన్. మనం క్వశ్చన్ అడిగితే ఆన్సర్స్ ఇస్తాయి కదా, దానికోసం అనేసి దాంట్లో కూడా మన కంటెంట్ రావాలి అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్పుట్ డేటా ఫ్రమ్ స్నిప్పెట్స్. ఈ డేటా అంతా ఇక్కడ మనకు వస్తుంది. జస్ట్ అని కంటిన్యూ. నెక్స్ట్ ఇది పర్సనల్ బ్లాగ్ అని ఇచ్చాడు. జస్ట్ ఇక్కడ మన వెబ్సైట్ నేమ్ వస్తుంది. ఈ డీటెయిల్స్ అన్నీ ఓకే. లోగో కూడా వచ్చింది. ఇక్కడ ఏమన్నా మనం డేటా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సేవ్ అండ్ కంటిన్యూ. అండ్ ఇంక ఇవన్నీ కూడా మనకు ఓకే. అండ్ సేవ్ అండ్ కంటిన్యూ. సైట్ మ్యాప్స్. ఈ సైట్ మ్యాప్స్ అనేవి మన కంటెంట్ని గూగుల్కి ట్రాన్స్ఫర్ చేస్తాయి అనమాట. మన వెబ్సైట్లో ఏం కంటెంట్ ఉంది ఆ కంటెంట్ మొత్తం గూగుల్కి ఒక ఆర్డర్లో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని బట్టి గూగుల్ బాట్స్ వచ్చి మన వెబ్సైట్ని క్రాల్ చేస్తాయి. కాబట్టి మనం ఈ సైట్ మ్యాప్ను కూడా ఎనేబుల్ చేసుకున్నాం. సైట్ మ్యాప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇందులో మన వెబ్సైట్లో ఏమేమి ఉన్నాయంటే పోస్టులు ఉన్నాయి, పేజీలు ఉన్నాయి, ఫ్లాటింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు ఓకే. ఎస్ఈఓ రిలేటెడ్ అండ్ కేటగిరీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఓకే అండ్ సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ వచ్చేసి నో ఇండెక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇదేమీ డిస్టర్బ్ చేయకుండా నో ఫాలో. వీటన్నిటి గురించి నెక్స్ట్ క్లాసెస్లో వస్తాయి ఈ వర్డ్స్ గురించి. ఈ వర్డ్స్ అన్ని విన్న తర్వాత మీకు అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది ఇవేంటి అనేది. ప్రస్తుతానికి అది సేవ్ అండ్ కంటిన్యూ. అండ్ నెక్స్ట్ యువర్ సైట్ ఈజ్ రెడీ అండ్ సెటప్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్. రోల్ మేనేజర్. మీరు ఎవరికన్నా రోల్ మేనేజర్ వర్డ్ ప్లస్ యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు అనమాట. అంటే లైక్ ఇవన్నీ కూడా అంటే లైక్ టైటిల్ ఇవన్నీ కూడా వాళ్ళు చేయడానికి ఉంటుంది. లేదనుకుంటే మనం వదిలేసేయచ్చు అనమాట. ఇవి ఇంకా కంట్రోల్ చేయడానికి వేరే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వడానికి వీటన్నిటికీ. లేదంటే మనం సేవ్ అండ్ కంటిన్యూ. అంటే 404 ఈజ్ ఏ వెరీ మ్యాండేటరీ ఫర్ వెబ్సైట్ అండ్ సేవ్. అండ్ ఈ బ్లాగ్ పోస్ట్ ఇవి ఆప్షన్స్ అయితే సెలెక్ట్ అయి ఉన్నాయి, అలాగే వదిలేసేయండి అండ్ సేవ్ అండ్ కంటిన్యూ. ఇప్పుడు మనకి ర్యాంక్ మ్యాథ్ ప్లగ్ఇన్ అనేది యాక్టివ్ అయిపోయింది. ఇక్కడ మనకి అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఏమేమి ఆప్షన్స్ ఎనేబుల్ చేయాలి, ఏమేమి ఆప్షన్స్ ఎనేబుల్ చేయొద్దు అనేది మన వర్క్ను బట్టి నెక్స్ట్ మనం ప్లాన్ చేస్తాం. బట్ ఆల్మోస్ట్ ఎనేబుల్లోనే ఉంటాయి, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంకేదన్నా మనకి ఎక్స్ట్రాగా అవసరం అనుకున్నప్పుడు అప్పుడు వీటిని మనం యూజ్ చేసుకుంటాం. ఇది ప్లగ్ఇన్. ఈ ప్లగ్ఇన్ యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు మన పేజెస్ ఉన్నాయి. ఈ పేజెస్కి ఒకసారి హోమ్ పేజీ అనేది ఓపెన్ చేద్దాం. ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఇక్కడ మనకి ఇక్కడ కూడా మన హోమ్ పేజీ ఉంది కదా, ఈ హోమ్ పేజీ సెలెక్ట్ చేసుకున్నాము. ఈ హోమ్ పేజీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక్కటే ఉంది. జస్ట్ ఈ కీవర్డ్ని టైప్ చేసినప్పుడు మన హోమ్ పేజీ రావాలి. హోమ్ పేజీ ఇక్కడ ఇందాక మనం ఈ టైటిల్ యూజ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఎలా అయితే మన వెబ్సైట్ వచ్చిందో అలానే ఈ హోమ్ పేజీ కూడా రావాలి అంటే దీనికి మనము ఇప్పుడు ప్లగ్ఇన్ యాడ్ చేసాం కదా, ఆ ప్లగ్ఇన్లో మనం ఏ కీవర్డ్ టైప్ చేస్తే మన వెబ్సైట్ రావాలో చెప్పాలి హోమ్ పేజీకి. ఇప్పుడు ఇక్కడ ఏముంది, డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ దట్ గ్రో ఆన్లైన్ బిజినెస్ అనేది ఒక టెక్స్ట్ అయితే ఉంది. ఈ టెక్స్ట్ని యూజ్ చేసుకొని మనకి ఈ టెక్స్ట్ మనం కనుక ఇక్కడ గూగుల్లో పేస్ట్ చేస్తే మనం ఇప్పుడు క్రియేట్ చేసిన వెబ్సైట్ రావాలి. అది ఎలా వస్తుంది, మనం ఏమేం చేస్తే వస్తుంది, ఎన్ని రోజులు పడుతుంది, అన్ని రోజులు ఎందుకు టైం తీసుకుంటుంది, ఇవన్నీ కూడా నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో వస్తాయి. బట్ ఈ కీవర్డ్కి మన హోమ్ పేజీ రావాలి. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఈ వెబ్సైట్ రావాలి ఈ కీవర్డ్కి. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనం ఒక
ప్లగ్ఇన్ అయితే యాడ్ చేసుకున్నాం. ఆ ప్లగ్ఇన్‌లోకి మనం వెళ్తామనమాట. ఇక్కడ బ్యాక్ టు వర్డ్‌ప్రెస్. ఇప్పుడు మెయిన్ పేజీకి మనం కనెక్ట్ చేస్తున్నాం. గూగుల్‌కి కనెక్ట్ చేస్తున్నాం. కనెక్ట్ చేయడం వల్ల ఇక్కడ ఏంటంటే మనకి ఇంతకుముందు మనకి ఇక్కడ ఈ ర్యాంక్ మెథడ్ అనే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఇక్కడ ర్యాంక్ మెథడ్ ఆప్షన్ వచ్చింది. దీన్ని క్లిక్ చేసి ఎడిట్ స్నిప్పెట్. ఇక్కడ వచ్చేసి టైటిల్ వచ్చేసి మన వెబ్సైట్ యూఆర్ఎల్ వచ్చింది. ఆ టైటిల్ కాకుండా ఈ టైటిల్ యాడ్ చేస్తున్నాం. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ గ్రో యువర్ బిజినెస్ ఆన్లైన్. లైక్ ఇక్కడ ఎలా వచ్చిందో ఆ నేమ్. ఇక్కడ వచ్చేసి చిన్న టైటిల్ వచ్చింది ఇక్కడ. బట్ ఇక్కడ మన బ్లాగ్లో వచ్చేసి పెద్ద టైటిల్ ఉంది. ఇక్కడ మన బ్లాగ్లో వచ్చేసి ఇంత పెద్ద టైటిల్ ఉంది. కానీ ఇక్కడ మనకి చిన్నది వచ్చింది. ఎలా వచ్చింది అంటే ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ చేసాం కదా, ఇలానే మనకి ఎంతవరకు కావాలో అంతవరకు యాడ్ చేస్తాం. ఇది మనం ఎలా డిజైన్ చేస్తాం, మనకి ఎంతవరకు కావాలి అంటే వీళ్ళు ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. టైటిల్ లెంత్ వచ్చేసి టోటల్ 60 క్యారెక్టర్స్ ఉండాలి. ఆ 60 క్యారెక్టర్స్ వరకే టైటిల్ తీసుకోవాలి. మోర్ దెన్ 60 క్యారెక్టర్స్ తీసుకుంటే ఏమవుతుంది అంటే, లైక్ మనకు 60 క్యారెక్టర్స్ కన్నా ఎబో ఉంటే ఇక్కడ డాట్స్ వచ్చినాయి కదా, ఇలా డాట్స్లోకి వెళ్ళిపోతుంది, మనకి కనపడదు. ఎండ్ యూజర్కి ఆ 60 క్యారెక్టర్స్ తర్వాత ఏముందో కనపడదు, డాట్స్ వచ్చేస్తాయి. బట్ సెర్చ్ ఇంజిన్కి తెలుస్తుంది 60 క్యారెక్టర్స్ తర్వాత ఏముంది అనేది. సెర్చ్ ఇంజిన్కి తెలుస్తుంది, ఎందుకంటే మనం సెర్చ్ ఇంజిన్ రీడ్ చేయమని అందులో ఇచ్చాము. ఎబో 60 క్యారెక్టర్స్ ఇచ్చినా కూడా రీడ్ చేస్తుంది. ఇన్ కేస్ ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది లేకుండా లాస్ట్లో డిజిటల్ మార్కెటింగ్ పెట్టి అబో 60 క్యారెక్టర్స్ తర్వాత డిజిటల్ మార్కెటింగ్ వస్తే ఆ డిజిటల్ మార్కెటింగ్ వర్డ్ అనేది ఇక్కడ కనపడదు. అప్పుడు స్టార్టింగ్ అంతా వేరే ఉంది, లాస్ట్లో డిజిటల్ మార్కెటింగ్ ఉన్న ఎండ్ యూజర్ దీన్ని క్లిక్ చేయడు. కాబట్టి మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని స్టార్టింగ్లోనే 60 క్యారెక్టర్స్ లోపే ఇవ్వాలి. అది దాన్ని టైటిల్ అంటాం. ఇక్కడ వచ్చేసి టైటిల్ క్యారెక్టర్స్ షుడ్ బి 50 to 60 క్యారెక్టర్స్ ఈజ్ రిక్వైర్డ్. మనం వచ్చేసి ఇక్కడ 57 క్యారెక్టర్స్ ఉందన్నమాట. లైక్ ఇది పర్మా లింక్, ఇది యూఆర్ఎల్. మెయిన్ సైట్కి స్లాష్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ డిస్క్రిప్షన్ వచ్చేసి 150 నుంచి 160 క్యారెక్టర్స్ మధ్యలోనే ఉండాలి. బట్ మనకి మెటా డిస్క్రిప్షన్ రాయడానికి ఇంకో చాట్‌జీపీటీ తీసుకుందాం. చాట్‌జీపీటీలో ఈ టైటిల్ని ఇక్కడ రాసే డిస్క్రిప్షన్ని మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ అంటారు వీటిని. ఇవి మెటా ట్యాగ్స్ అంటారు వీటిని. మెటా ట్యాగ్స్ అన్న మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షనే వస్తుంది. మెటా కీవర్డ్స్ అని కూడా వస్తుంది. బట్ ఆ మెటా కీవర్డ్స్ ఇప్పుడు తీసేశారు. ఎందుకు తీసేశారు అనేది కూడా ఒకసారి నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే మనకి 2 అవైలబుల్ ఉన్నాయి, మెటా టైటిల్ అండ్ మెటా డిస్క్రిప్షన్. రైట్ మెటా డిస్క్రిప్షన్ అబౌట్, దీని గురించి మెటా డిస్క్రిప్షన్ రాయమన్నాడు. 160 క్యారెక్టర్స్. ఇక్కడ మనకి మెటా డిస్క్రిప్షన్ అనేది రాసిచ్చింది. జస్ట్ కాపీ చేసుకొని ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసిన తర్వాత ఇది క్లోజ్ చేసి ఇక్కడ సేవ్ చేయాలి. ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత ఇదేం చేస్తుందంటే ఈ డేటా అనేది గూగుల్కి సబ్మిట్ అవుతుంది. మనము బ్లాగ్లో లైక్ వెబ్సైట్లో ఉన్న డేటా అనేది ఎండ్ యూజర్కి కనపడుతుంది. ఇప్పుడు ఈ వెబ్సైట్లో ముందు ఉన్నదంతా ఎండ్ యూజర్కి కనపడుతుంది. ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు మెటా టైటిల్లో, మెటా డిస్క్రిప్షన్లో ఏ డేటా అయితే ఇచ్చామో అది గూగుల్కి సబ్మిట్ అవుతుంది. ఈ డేటా అనేది మన వెబ్సైట్లో ఉండదన్నమాట. ఇది మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్లో ఇచ్చిన డేటా ఇది. అందుకని ఇందాక టైటిల్ ఏమో పెద్దగా ఉన్నా కూడా మెటా టైటిల్ చిన్నగా ఉంది, అలాగే మెటా డిస్క్రిప్షన్ ఇక్కడ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక టాపిక్ ఏముంటుందంటే ఫోకసింగ్ కీవర్డ్. ఈ ఫోకసింగ్ కీవర్డ్ ఏంటంటే ఇంత పెద్ద టైటిల్లో మనం ఒక వర్డ్ని ఫోకస్ కీవర్డ్గా చేస్తాం. లైక్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు ఫర్ ఫ్రీ అనేది మన ఫోకసింగ్ కీవర్డ్ అనుకుందాం. ఈ కీవర్డ్ని బేస్ చేసుకునే మనం కంటెంట్ మొత్తం రాస్తాం. ఏ కీవర్డ్ అయితే మనం యూస్ చేసి కంటెంట్ రాస్తామో ఆ కీవర్డ్ని ఫోకసింగ్ కీవర్డ్ అంటాం. ఈ ఫోకసింగ్ కీవర్డ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి,
మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనం టూల్ యూజ్ చేస్తే తప్ప మనకు తెలీదనమాట. జనరల్‌గా మనం గెస్ చేయలేం. మనం టూల్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు ఫర్ ఫ్రీ అనేది యూజ్ చేయాలా? లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీ తెలుగు క్లాసెస్ అని యూజ్ చేయాలా? లేకపోతే ఇంకేమన్నా ఈ వర్డ్స్ ఎలా యూజ్ చేయాలనేది కంప్లీట్‌గా మనం టూల్ మీదే డిపెండ్ అయ్యి తీసుకుంటాం. బట్ ప్రస్తుతానికి ఇది తీసుకున్నామనుకోండి. ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే మనకి ఈ కీవర్డ్ అనేది తీసుకున్నాం. డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ గ్రో యువర్ బిజినెస్ ఆన్‌లైన్ అనేది కంప్లీట్‌గా ఇది మొత్తం తీసుకున్నామనుకోండి ఫోకసింగ్ కీవర్డ్‌లా. దీన్ని ఇక్కడ మనం యాడ్ చేస్తామన్నమాట. ఇక్కడొచ్చేసి స్కోర్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయినాక మనకి ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తుంది. మనకి ఇవన్నిటి గురించి నేను నెక్స్ట్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసినా కూడా మీకు కొంచెం క్లారిటీ అనేది కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ హోమ్ పేజీలో మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్‌ఫిల్ చేయడానికి మన దగ్గర డేటా లేదు, కంటెంట్ లేదు. ఆ కంటెంట్ ఉన్నప్పుడు నేను చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి ఈ డీటెయిల్స్ అన్నీ ఎక్కడ చేయాలంటే రేపు బ్లాగ్ మనం కంప్లీట్‌గా డీటెయిల్స్ ఇవన్నీ కీవర్డ్స్ ఏంటి? కీవర్డ్స్ ఎలా తీసుకోవాలి? కీవర్డ్ డెన్సిటీ అంటే ఏంటి? ఇవంతా కూడా కంప్లీట్‌గా అయిపోయిన తర్వాత దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఎలా పోస్ట్ చేయాలి? ఈ ప్లగ్‌ఇన్ ఎలా యూజ్ చేసుకుంటాం? ఈ ప్లగ్‌ఇన్‌ని యూజ్ చేసి గూగుల్‌కి డేటా సబ్మిట్ చేస్తాం. మన కంటెంట్ ఆర్టికల్ ఏదైతే రాసామో ఆర్టికల్‌ని యూజ్ చేసుకొని ఈ ఎండ్ యూజర్‌కి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఇది మనకి మేజర్ ఇంపార్టెంట్ ఈరోజు ఈ ప్లగ్ఇన్ అనేది. నెక్స్ట్ ఇంకొక ప్లగ్ఇన్ ఉంది. ఇంకొక ప్లగ్ఇన్ అది నేను మీకు నెక్స్ట్ క్లాసెస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడే యాడ్ చేయడం వల్ల మనము ఆ టూల్స్‌ని కనెక్ట్ చేయం కాబట్టి మళ్ళీ మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ రోజు మనం కోడ్ యాడ్ చేసే రోజు కోడ్ ప్లగ్ఇన్స్ యాడ్ చేద్దాం. ప్రస్తుతానికి మన వెబ్‌సైట్ డిజైనింగ్‌కి కావాల్సింది ఇక్కడికి ఎలిమెంటర్ ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ ఫార్మ్స్ నెక్స్ట్ వచ్చేసి ట్రాక్‌మత్ ప్లగ్ఇన్. ఈ 3 ప్లగ్ఇన్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకవేళ మీరు ఈ వెబ్‌సైట్ మొత్తం ఒక డిజైన్ చేసుకున్నారు. ఆస్త్రా థీమ్ యూజ్ చేసి ఇవన్నీ చేసుకున్నారు. ఒకవేళ ఈ ఆస్త్రా థీమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక థీమ్ ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్‌గా ఆ థీమ్ అనేది ఇన్‌స్టాల్ అవ్వదనమాట. ఇన్‌స్టాల్ అవ్వనప్పుడు మీరేం చేస్తారంటే ఇంకొక ప్లగ్ఇన్ అనేది యూజ్ చేస్తారు. ఇంకొక ప్లగ్ఇన్ ఏంటంటే డబ్ల్యూపీ రీసెట్ అనమాట. ఓహ్! ఈ రీసెట్ అనేది డబ్ల్యూపీ సారీ. డబ్ల్యూపీ రీసెట్ ఈ ప్లగ్ఇన్ యూజ్ చేస్తారు. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోండి. యాక్టివ్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకొని యాక్టివ్ చేసుకున్న తర్వాత డబ్ల్యూపీ రీసెట్‌లోకెళ్ళేసి ఇక్కడ ఓపెన్ డబ్ల్యూపీ రీసెట్ టూల్ దగ్గరికెళ్ళండి. వెళ్ళేసి ఇది వచ్చి క్లోజ్ చేసుకోండి. డైరెక్ట్‌గా కిందకొచ్చేయండి. కిందకొచ్చేసినాక ఇక్కడ సైట్ రీసెట్ అని ఉంది కదా! ఇక్కడ రియాక్టివ్ డబ్ల్యూపీ రీసెట్ ప్లగ్ఇన్ అని ఉంది. ఇక్కడ వచ్చేసి జస్ట్ రీసెట్ అని టైప్ చేసి రీసెట్ క్లిక్ చేయండి. మీ వెబ్‌సైట్ మొత్తం వెళ్ళిపోతదనమాట. వెళ్ళిపోయి మళ్ళీ బ్లాంక్ వస్తది. అప్పుడు కొత్త థీమ్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇది చేస్తే ఇది మొత్తం బ్లాంక్ అయిపోతది. మళ్ళీ రేపు నేను ఆ ప్లగ్ఇన్స్ ఇన్‌స్టాల్ చేయడానికి కొంచెం కష్టమవుతది కదా! అందుకని యూజ్ చేశాను. లేదా చూపించమంటే ఇప్పుడే చూపించేస్తాను. ఈ డిజైన్ చేసింది మొత్తం అంతా వెళ్ళిపోతదనమాట. రీసెట్ చేసుకుంటే. ఇట్లా మీరు రీసెట్ అయితే చేసుకోండి. రీసెట్ సైట్ అంటే కంప్లీట్‌గా రీసెట్ వర్డ్‌ప్రెస్. ఇప్పుడు దాకా చేసిందంతా పోతది. కంప్లీట్‌గా ఏం లేదు. ఇదంతా ఒకటి ఏదో నార్మల్‌గా ఎగ్జిస్టింగ్ ఉన్నది ఒకటొచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ మీరు అపియరెన్స్‌లోకెళ్ళేసి మళ్ళీ థీమ్ ఇన్‌స్టాల్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోండి. ఇది మనం చేయాల్సిన
మళ్ళీ కస్టమైజ్ చేసుకొని మళ్ళీ కొత్త ఇంకొక ప్లగ్ఇన్ ఇంకొక థీమ్ యూజ్ చేసుకొని దీన్ని యాడ్ చేసుకుంటే మనకి మళ్ళీ వస్తుందండి. ఇంక ఇవన్నీ కూడా మనం సెటప్ చేసుకోవాలి. ఇంక వేరే థీమ్స్ ఏదన్నా కూడా ఉన్నా మీరు ట్రై చేసుకోవచ్చండి. ఓకే. బ్లాగ్ పేజీ కదా! ఇది ఎగ్జిస్టింగ్. యెస్. మనకు మళ్ళీ ప్లగ్ఇన్ అనేది వచ్చేసింది. ఇంక మీరు కంప్లీట్‌గా మళ్ళీ స్టార్ట్ చేసుకొని మళ్ళీ వర్క్ చేసుకోవచ్చు. ఇట్లా మళ్ళీ కంప్లీట్ వెబ్‌సైట్ అనేది డిజైన్ చేసుకోండి. ఇక్కడ వరకు మీరు కంప్లీట్‌గా ప్రాక్టీస్ చేయండి. బ్లాగ్స్‌కి సంబంధించింది నేను కంప్లీట్ ఎస్‌ఈఓ అయిపోయిన తర్వాత అప్పుడు బ్లాగ్స్ ఎలా రాసుకోవాలి, అప్పుడు మళ్ళీ గూగుల్‌కి ఎలా సబ్మిట్ చేయాలి, సైట్ మ్యాప్స్ ఎలా డిజైన్ చేయాలి, రోబో.టీఎక్స్టీ ఫైల్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్‌లో వస్తాయి. అప్పటి వరకు మీకు ఈ వెబ్‌సైట్ అనేది మీకు ఇంపార్టెంట్. మనకి ఎస్‌ఈఓ కంప్లీట్ అయిపోయే వరకు ఈ వెబ్‌సైట్ అనేది మీకు ఇంపార్టెంట్. మధ్య మధ్యలో వచ్చినప్పుడు మళ్ళీ దీంట్లోకొచ్చి మనం వర్క్ చేసుకుంటాం. కాబట్టి మీరు కొంచెం డిజైన్ చేసి పెట్టుకోవడం బెటర్ ప్రాక్టీస్ చేసుకోవడానికి. బట్ ప్రాజెక్ట్ చేయడానికి మాత్రం నేను లైవ్ సైట్ ఇస్తాను. దీని మీద ప్రాజెక్ట్ చేయొద్దు. జస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ ఎలా యాక్టివ్ చేసుకోవాలనే దానికి మనకి ఈ సైట్ అనేది ఉపయోగపడుతుంది మీకు. ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగొచ్చు. శిరీష గారు. మనం థీమ్ చేంజ్ చేసినప్పుడు మన డేటా మొత్తం వేరే థీమ్‌లోకి వచ్చేస్తదండి? వేరే థీమ్‌లోకి రాదండి. మన మొత్తం వెళ్ళిపోతది. థీమ్ చేంజ్ చేస్తే ఇంగ థీమ్‌తో పాటు డేటా కూడా వెళ్ళిపోతది. వెళ్ళిపోతది. కాకపోతే ఏం చేస్తామంటే దాన్ని డౌన్‌లోడ్ చేసి పెట్టుకొని మళ్ళీ మైగ్రేట్ చేసుకోవాలి కంటెంట్ అంతా. థీమ్ చేంజ్ చేసి. చాలా వరకు మిస్ అవుతాయి ఫైల్స్ కూడా. అవన్నీ మళ్ళీ ఫైల్స్ ఫార్మాట్‌లోకి మళ్ళీ అడ్మిన్‌లోకెళ్ళి అప్‌లోడ్ చేసుకోవాలి. అదంతా ప్రాసెస్ డిఫరెంట్. అంటే వెబ్‌సైట్ మొత్తం కంప్లీట్ అయినాక మనకు ఆ థీమ్ నచ్చకపోతే చేంజ్ చేసుకోవడానికి కుదరదు. చేంజ్ చేసుకోవాలంటే కుదరదు. మళ్ళీ ఆ డేటా అంతా మనం చేయలేమనుకున్నప్పుడు అది డౌన్‌లోడ్ చేసుకొని ఫైల్ ఫార్మాట్‌లో దాన్ని మళ్ళీ అప్‌లోడ్ చేసుకున్నా కూడా అంతా డేటా రాదనమాట. మళ్ళీ ఆ థీమ్‌కి తగ్గట్టుగా మనం చేంజెస్ చేసుకోవాల్సిందే. ఓకే. ఓకే అండి. బ్లాగ్స్ అట్లాంటివి తీసుకోవచ్చు కానీ మిగతాదంతా మనం మన థీమ్ స్ట్రక్చర్ వేరు, ఈ థీమ్ స్ట్రక్చర్ వేరు ఉంటుంది కదా! దానికి తగ్గట్టుగా మనం మార్చుకోవాలి. ఓకే అండి. అర్చన గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఉన్నారు. లేదు మ్యామ్. అంటే నేను ఇవాళ మొత్తం అన్ని క్లాసెస్ మళ్ళీ విని వెబ్‌సైట్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే అండి. అప్పుడు కంప్లీట్ చేయండి. డౌట్స్ ఉంటే అడుగుతాను. ఓకే అండి. ఓకే అండి. సాయి నీకు కూడా నేను సైట్ ఫార్వర్డ్ చేస్తాను. ఈరోజు స్టార్ట్ చేసేయి. ఇది డిజైన్ చేసి పెట్టుకో. ఓకే అండి. ఇంకా రేపటి నుంచి మనం కంప్లీట్‌గా ఎస్‌ఈఓ స్టార్ట్ చేసుకుందాం.